దానికి అతని ఆలోచన విధానానికి ఈమె సమర్థిస్తున్నది పూర్తిగా. అంటే పవర్ షేరింగ్ భారతీయ జనతా పార్టీకా జనసేనకా? జనసేనకే. భారతీయ జనతా పార్టీ అంత అత్యాశతో ఏం లేదు. చెప్తే వాళ్ళు చెప్పింది జరగాలి. జనసేన పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కంట్రోల్లోనే ఉంటాడని వాళ్ళు భావిస్తున్నారు. ఆయన కూడా ఉండడానికి కూడా సిద్ధంగానే ఉన్నాడు. ఏమై వాళ్ళని వ్యతిరేకించి ముందుకు పోయే పరిస్థితుల్లో ఆయన ఏం లేదు. అందువల్లే తెలుగుదేశంతో పొత్తు ముందుగా ప్రకటించిన విషయంలో బీజేపీ చివాట్లు పెట్టినా కూడా భరించి ఉన్నాడు. బీజేపీతోనే కలిసి ఉండాలి, లేకుంటే కొన్ని ఇబ్బందికర పరిస్థితులు దాబరిస్తాయని ఆయనకు తెలుసు. అందువల్ల వాళ్ళతోనే ఉండే ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళైతేనే తన రాజకీయ భవిష్యత్తు విషయంలో గట్టిగా నిర్ణయం తీసుకొని ఏదైనా చేయగలుగుతారు అని ఉండాలి. సరే, ఏమైపోతుంది తర్వాత ఏం జరుగుతుంది? ఇప్పుడు దీనికి వీళ్ళు ఒక కౌంటర్ మొదలు పెట్టారు. తెలుగుదేశం నుంచి ఒక ప్రతిపాదన పోయిందని కూడా సమాచారం ఉంది. ఏమని? పవన్ కళ్యాణ్ గారు అడ్డా రాకుండా ఆయనకు పార్లమెంట్ కు పోటీ చేసి కేంద్రంలో మంత్రిని చేసుకోండి, లేదా రాజ్యసభ సీట్ ఇచ్చి కేంద్రంలో మంత్రిని చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు అనేటువంటి కూడా చర్చ జరిగింది. ఎందుకు పవర్ షేరింగ్ విషయంలో అడ్డొస్తాడు. అందువల్ల అక్కడ వాళ్ళ దానికి ఒప్పుకోవడం లేదు. బీజేపీ అవసరం లేదు, ఆయన రాష్ట్రంలోనే ఉండాలా, ఆయన ఎక్కువ సీట్లే పోటీ చేయాలా అనేటువంటి అభిప్రాయంతోనే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని సందర్భాల్లో 40 సీట్లు మనం గెలిస్తే అధికారం మన చేతిలో ఉంటుందని కూడా అన్నాడు. మరి దాని సీక్రెట్ ఏంది? పవర్ షేరింగ్ అనే కదా అర్థం. అధికారం కావాలనే కదా దాని అర్థం, వద్దని కాదు కదా. కాబట్టి ఇక్కడ అధికారం వద్దంటే ఎవరు వద్దంటారు? అయితే చంద్రబాబు నాయుడుకు సలహాలు ఇచ్చేవాళ్ళు, చంద్రబాబుతో కలిసి ఉన్నటువంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ తిక్కలో ఆయనేది ముఖ్యమంత్రికి షేరింగ్ ఇచ్చేది. మనము రేపు తిక్కగా అన్ని వ్యవహారాలు చేస్తుంటే మనం ఒక పని ఉండాలన్నా మన మాట వినడు అతను వేలో అతను పోతాడు, ఆయన బీజేపీ చెప్పిందే వింటాడు, కాబట్టి దానికి ఒప్పుకోనే కూడదు అనే వాదన చంద్రబాబు నాయుడు దగ్గర చేశాడు, తెలియజేశాడు. సరే, ఫండింగ్ ఇచ్చేవాళ్ళు, ఆయన వాళ్ళ మీద డిపెండ్ అయినటువంటి వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన కాదు అన్నారు అనుకోండి, ఎవరి మాట వినలేదు అనుకోండి, ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంది? ఆర్థికంగా అంత అనుకూలమైన వాతావరణంలో ఏం లేడు. ఆయన కొన్ని ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డిని కంపేర్ చేసుకుంటే తక్కువ నిలబడాలి కదా, తక్కువ నిలబడే పరిస్థితులు అయితే లేవు వాస్తవానికి. ఇప్పుడు ఎవరిని వెళ్ళినా కూడా ఏం చెప్తున్నా, ఎవరిని అడిగినా కూడా ఎందుకు అభ్యర్థులు కొంతమందిని సీనియర్లను కూడా వద్దనుకుంటే వైఎస్ఆర్సీపీకి పోయారు? డబ్బు సమస్య వల్లే. ఖచ్చితంగా డబ్బులు ఇంత నీ దగ్గర ఉండాలి, ఉందా లేదా, డిపాజిట్స్ ఉన్నాయా, ఎఫ్డీలో వేసి చూపించు, లేకపోతే లాకర్లో పెట్టి చూపించు అని అడుగుతున్నారు. ఇది వాస్తవం కదా. ఇప్పుడు జన్మ